ఆ, అయితే సినిమా షూటింగ్ జరుగుతుంది మాకు దగ్గరలో. సో పిల్లలకు ఒకసారి షూటింగ్ చూపిద్దాము. అమ్మా ఇక్కడ చూడరా, ఎక్కడ చూడు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి వ్లాగ్స్. సో మాదేవి వ్లాగ్స్లో ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఏంటనుకుంటున్నారు? సర్ప్రైజ్. ఓకే, ఏమైంది? ఏంది? ఏమైంది? నువ్వు మంచిగా చెప్పు మళ్ళా. ఏమైంది? ఎందుకు నువ్వు పని చేస్తావు మరి? చెప్పు, పని చేస్తావా చెప్పు. మరి నాతో వస్తే పని చేయాలి, మరి చేస్తావా చెప్పు. సండే కదా, ఇంటి దగ్గర అయ్యాల. ఇక నేను జర్ర బట్టలు వేసుకుంటే చాలు, నన్ను తొలకపోవచ్చు కదా, నన్ను తొలకపోవచ్చు కదా అంటుంది. ఏడికి తొలకపోయేది? ఏడికి తొలకపోవాలి చెప్పు మళ్ళీ. డ్యూటీకి తొలకపోవాలంట. అవునా? అమ్మో, డ్యూటీ కాడ ఎప్పుడు అట్లా పెట్టరు. దసరా అప్పుడు తొలకపోతే మంచిగా బిర్యానీ, చికెన్ అన్ని పెట్టారు, స్వీట్లు గిట. ఏడికి తొలకపోదంట, మళ్ళీ డ్యూటీకి తొలకపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇలా గిట పెడతారని. డ్యూటీ కాడ ఐస్ క్రీమ్ ఉంటుందంట. అయితే సినిమా షూటింగ్ జరుగుతుంది మాకు దగ్గరలో. సో పిల్లలకు ఒకసారి షూటింగ్ చూపిద్దాము, షూటింగ్ ఎట్లా చేస్తారు అనేది షూటింగ్ చూపిద్దాము. మొన్న నేను పోయొచ్చిన కదా, సో షూటింగ్ ప్లేస్ చూపిస్తాను. సో ఎట్లా ఉంటుంది షూటింగ్ ప్లేస్, అక్కడ షూటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది చూపిస్తాను. ఓకేనా? చెప్పు. నువ్వు తోలుకపోతలే, ఒట్టిగా చెప్పినా అట్లా. డిసెంబర్లో ఏప్రిల్ ఫుల్ చేసిన. నేను తొలకపోను. నీకు కేక్ కావాలా లేకపోతే నాతో వస్తావా? అయితే మేము సరదాగా మంచిగా షూటింగ్ చూపిద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని రెడీ అయిపోయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాము. సో బయలుదేరుతుంటే మా పాప ఇక ముందే కూర్చుంటుంటుంది. చిన్న పాప ఎంత గాలి వచ్చినా పర్లేదు, ముందే కూర్చుంటుంటుంది. సో ఇప్పుడైతే మా ఎయిర్పోర్ట్ అకాడమీ దగ్గరకు అయితే వచ్చేసినాము. సో మా పెద్ద పాప అయితే వీడియో చూసుకుంటూ లైక్ ఇస్తున్నా చూడండి. మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. 10-20 కిలోమీటర్ 10-15 కిలోమీటర్స్ ఉంటుంది. సో షూటింగ్ జరిగే స్పాట్ అనమాట, చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్లో. సో అక్కడికైతే బయలుదేరినాం అనమాట ఇప్పుడు మేము. సో చూద్దాము ఇంకా షూటింగ్ ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అనేది అయితే ముందు వెళ్తే తెలుస్తాను అనమాట మనకి. ఓకేనా? అయ్యయ్యో అనుకున్నది ఒక్కటి, అయింది ఒక్కటి, బోల్తా కొట్టింది రో బుల్బుల్ బిడ్డ. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము షూటింగ్ చూపిద్దామని అయితే తీసుకొచ్చినాం కదా మా పిల్లలకి. షూటింగ్ అయితే ఈరోజు క్యాన్సల్ అంట, ఎందుకంటే సండే కాబట్టి. ఈ చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్లోకి వనభోజనాలకు చాలా మంది జనాలు అయితే వచ్చారు. ఇదైతే మర్రి చెట్టు చూసారు కదా, ఆ షూటింగ్ కోసం వేసిన సెట్ అనమాట అది. సో ఇక్కడైతే చాలా మంది అయితే కూర్చొని వనభోజనాలకు అయితే వచ్చారనమాట. సో ఈ స్పాట్ కూడా షూటింగ్ జరిగే స్పాట్ అది. సో షూటింగ్ అయితే క్యాన్సిల్ అయిందంటే సండే కావడంతో. సో మేము అయితే అనుకోకుండా వచ్చినాము, ఇంకా లోపల ఏమైనా జరుగుతుందేమని. సో లోపలికి కూడా వెళ్ళినాము. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ షూటింగ్ జరిగింది అనమాట. సో ఇక్కడ చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్లో వచ్చేసి ఇట్లా దర్గా ఉంటుంది. సో అక్కడ స్పాట్ మొత్తం చాలా బాగుంటుంది అనమాట లొకేషన్ షూటింగ్స్కి. సో అందుకని చెప్పేసి షూటింగ్స్ అయితే చాలా వరకు అయితే ఇక్కడే దొరుకుతాయంట. ఇంకా పిల్లలతో వచ్చాం కాబట్టి ఖాళీ వెళ్ళడం ఎందుకని చెప్పేసి మేము గిట్ట ఈ పార్కులో అంటే ఈ అడవిలో మొత్తం తిరుగుతూ ఉన్నాము అక్కడ ఇక్కడ. సో ఇంకా తిరిగి ఏం చేసినామంటే ఇంకా దగ్గరలో డీమార్ట్. సో డీమార్ట్ ఉంది, డీమార్ట్కి అయితే వెళ్దామని అయితే మళ్ళీ రిటర్న్ ప్రయాణం అయ్యాము. సో చూసారు కదా, మేము నియర్ బై డీమార్ట్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది డీమార్ట్. ఓకేనా? సో ఇంకా డీమార్ట్కి వెళ్ళిన తర్వాత మా అల్లరి
చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. అట్లాగే వీడియోకి ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని షేర్ చేయండి. ఓకేనా? అట్లాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. సో ఫైనల్‌గా డీమార్ట్‌కి వచ్చేసాం కదా! ఇక బండి పార్కింగ్ చేసేసి మనం అయితే డీమార్ట్ లోపలికైతే వెళ్ళిపోదాం. ఓకేనా? చాలా మరి. Ground floor. No. బళ్ళు బయటనే ఉంటాయి ట్రాలీ బయట నడితే నువ్వు తీసుకో. చల్ నడు ఎడబెట్టాయి నడు నడుదేవి हमारे यमी कॉफी कई स्वाद में जैसे कि चॉकलेट तथा वनीला चॉकलेट मिक्स అమ్మ ఇక్కడ చూడరా ఇక్కడ చూడు ఏది కొనుక్కుందాం. సో ఫ్రెండ్స్ నాకైతే ఎవ్రీ సండే వీక్ ఆఫ్ ఉంటుంది. సో మనకైతే రెగ్యులర్ గా బయట తిరగడం అయితే చాలా కష్టము. ఎందుకంటే మనకు లీవులు ఇయ్యరు ఎక్కువ. సో ఉన్నప్పుడే మనకు ఖాళీ ఉన్నప్పుడే పిల్లలతో ఇట్లా ఎంజాయ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. అలాగే పిల్లల్ని గిట్ట కొంచెం బయటికి తీసుకెళ్తే ఇంకా వాళ్ళు కూడా సరదాగా ఉంటారు కదా! సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అయితే షూటింగ్ అని ప్లాన్ చేసినాము. కాకపోతే షూటింగ్ అయితే వర్కౌట్ కాలేదు. సో ఇంకా షూటింగ్ వర్కౌట్ కాలేదు కదా అని చెప్పేసి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మాత్రం ఇక్కడ డీమార్ట్‌కి అయితే తీసుకొచ్చినాను. సో డీమార్ట్‌లో కూడా కొన్ని చిన్న చిన్న వస్తువులు తీసుకునేటివి ఉన్నాయి. సో అట్లాగే ఆ వస్తువులు తీసుకున్నట్టు ఉంటది. పిల్లలకి కొంచెం బయట తిప్పినట్టు ఉంటదని చెప్పేసి అయితే నేనైతే బయటికి రావడం జరిగిందనమాట పిల్లలతోటి. సో నాకు ఇట్లా పిల్లలతో తిరుగుతా ఉంటే హ్యాపీ అన్నమాట. బిల్లింగ్ అయిపోయిందా? ఫస్ట్ ఫ్లోర్ కింద మొత్తం కాదు పోతుంది. బిల్డింగ్ ఉంటుంది ఏంటి అలాగే కింద సామాన్లు వెళ్ళకుండా మేము వద్దాం. అది రావచ్చా రాత్రి మొత్తం బిల్డింగ్ నడు పోదా తెచ్చుకుంటే ముందు తెచ్చుకోవాలి.
ఫైనల్గా బిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓకే, అది పెట్టుకుందాం. చాక్లెట్ లేదు, లెక్కేసిన. సరే సరే, నీ చాక్లెట్ నీ చాక్లెట్ బా. ఇక్కడ ఇక్కడ మన బండి ఎక్కడ? దగ్గర బా. అంకుల్ ఒక నిమిషం ఒక్కసారి. దగ్గర బా. తెలుసా మధ్యలో సో ఫైనల్గా బయటకు అయితే వచ్చేసినాము. చూసిరు కదా, నాకు కళ్ళజోడు ఉందని చెప్పేసి మా పాపలకి అడిగితే ఈమెకు ఒక కళ్ళజోడు కొనుక్కున్నా, ఈమెకు ఒక కళ్ళజోడు కొనుక్కున్నా. ఇంతకుముందు ఇట్లా 2 సార్లు కొనుక్కున్నాను కానీ పొడగొట్టిరు అనమాట. డిమార్ట్కి వచ్చిన ప్రతిసారి కళ్ళద్దాలు అయితే కొనుక్కుంటాము. ఇదన్నమాట మా చిన్న వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే, బై బాయ్. Yeah.